హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. బందిపోటు యువరాజు జానపద నవల 3వ భాగం విందాం. రాజప్రాసాదం లోపల జరిగిన పోరాటం గురించి వెలుపల క్రిక్కిరిసి ఉన్న జనసమూహంలో ఏ ఒక్కరికీ తెలియదు. కొందరు యువరాజు జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన బాణాసంచా వేడుకలను చూడటంలో లీనమైపోయారు. మరికొందరు ఆటపాటలని చూడటంలో తన్మయులైపోయారు. ఇంకా కొందరు అందమైన దీపాలంకరణలను, జనసందోహాన్ని చూస్తూ అటూ ఇటూ తిరగసాగారు. ఇలా రాత్రి 3వ జాము వరకు గడిచిపోయింది. 4వ జాము కల్లా ఒక్కొక్క కార్యక్రమము పూర్తి కావటంతో వేడుకల సందడి తగ్గుముఖం పట్టింది. ఎక్కడ చూసినా కాలిపోయి కింద పడి ఉన్న బాణాసంచాలు చెల్లాచెదురుగా నిర్జీవంగా కనిపించాయి. నటీనటులు, నర్తకులు తమ తమ వేషాలని, అలంకరణలని తీసివేయసాగారు. జనము మెల్లగా తమ తమ ఇళ్లకు చేరుకోసాగారు. రాజభవనంలో పనిచేసే వాళ్ళందరినీ ఒక్కచోట గుమిగూడమని వాళ్ళ అధికారి ఆజ్ఞాపించాడు. అతడు ఒక ఎత్తైన వేదిక మీద నిలబడి, రాజ్యాధికారము ఇప్పుడు శాంతిదేవుడి నుంచి సేనాధిపతి వీరసింహుడి వశమైంది. ఎందుకిలా జరిగిందని మీరెవ్వరూ అడగకూడదు. అది ఇప్పటి మన రాజుకి, మునుపటి రాజుకు సంబంధించిన వ్యవహారం. అందువలన ఈ విషయం మీరెవ్వరూ నోరు కదపకూడదు. ఒకరితో ఒకరు చర్చించుకోకూడదు. ఇది రాజాజ్ఞ. ఇక వెళ్ళి మీ పనులు చూసుకోండి అని ఆజ్ఞాపించాడు. సేవకులందరూ తలలు వంచుకొని మౌనంగా తమ పనులకు వెళ్ళిపోయారు. తెల్లవారే లోపల అధికార మార్పిడి గురించి నగరం నాలుమూలలా చాటింపు జరిగింది. చాటింపు చేసే భటులకు రక్షణగా వారికి ఇరువైపులా ఆయుధాలు ధరించిన సైనికులు వెళ్లారు. ఎవరైనా అధికార మార్పిడిని నిరసిస్తూ నోరు కదిపితే తలలు ఎగిరిపోతాయని సైనికులు హెచ్చరించారు. ఈ చాటింపు విని నగర పౌరులు దిగ్భ్రాంతి చెందారు. ఒక రచ్చబండ వద్ద ఈ చాటింపు వినగానే ఒక వృద్ధుడు, ఆనందకరమైన తరుణంలో ఎటువంటి దుర్వార్త వినవలసి వచ్చింది, హతవిధి అని వాపోయాడు. మరుక్షణమే 2 సైనికులు ఆ వృద్ధుడిపై పడి అతన్ని బంధించి అవతలికి లాక్కుని పోయారు. నగర మధ్యంలో ఒకచోట చాటింపు వినటానికి అసంఖ్యాకంగా ప్రజలు గుమిగూడారు. చాటింపు వినటంతో వాళ్లపై పిడుగుపడినట్లయింది. ఎవ్వరూ నోరు తెరవలేకపోయారు. ప్రజల మధ్య నుంచి ఒక యువకుడు, రాజుగారు మనస్ఫూర్తిగానే ఈ ఏర్పాటు చేశారా? ఇప్పుడు రాజుగారు, రాణి, యువరాజు ఎక్కడున్నారు అని అడిగాడు. అవన్నీ నీకనవసరం అని అరిచాడు చాటింపు వేసిన భటుడు. శాంతిదేవ మహారాజు పరిపాలనలో మేము ఏ కొరత లేకుండా జీవిస్తున్నాము. మా రాజుగారికి సంబంధించిన విషయం కాబట్టి ఆయన ప్రజలమైన మాకు సంబంధించినదే, అందుకే అడుగుతున్నాను అన్నాడు యువకుడు. అలాగా, అయితే మా వెంటరా చెబుతాము అన్నాడు భటుడు. మీ వెంట నేనెందుకు రావాలి? నిన్నటి వరకు ఎంతో ఆరోగ్యంతో ఆనందంతో ఉన్న రాజుగారు హఠాత్తుగా రాజ్యాధికారాన్ని త్యజించవలసిన కారణం మాకు తెలియాలి అన్నాడు ఆ యువకుడు. దానికి భటుడు ఎటువంటి సమాధానమూ చెప్పలేదు. కానీ చెయ్యెత్తి తన అనుచరులకు సైగ చేశాడు. మరుక్షణమే 4 సైనికులు ఆ యువకుడిపై పడి బంధించి దూరంగా లాక్కుపోయారు. వాళ్ళ నుంచి బయటపడటానికి యువకుడు పెనుగులాడాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఈ సంఘటనతో పరమ దుర్మార్గుడు రాజ్య సింహాసనాన్ని ఆక్రమించినట్లు ప్రజలు గ్రహించారు. రాజుకి, రాజకుటుంబానికి ఏమైందో తెలియలేదని ప్రజలెంతగానో బాధపడ్డారు. కానీ రాజకుటుంబం గురించి ఎవరైనా నోరెత్తితే చాలు నానా బాధలకు గురి కావలసి వచ్చేది. ఆ కారణంగా రాజధాని నగరాన్ని శ్మశాన మౌనము, శోకము ఆవహించాయి. శాంతిపురంలో జరిగిన ఘోరమైన ద్రోహచర్య గురించిన వార్త రాణిగారి తండ్రి రాజ్యమైన అమృతపురికి అందింది. అయినా సుమేధతో పోల్చినట్లయితే అమృతపురి సైనిక బలము చాలా స్వల్పమైనది. అందువలన రాణిగారి తండ్రి ఏమి చేయటమా అని ఆలోచించసాగాడు. వీరసింహుడు మరునాడు రాజపురోహితుడిని పిలిపించి తనకు రాజ్యాభిషేకం చేయమని కోరాడు. అందుకు రాజపురోహితుడు, మన సంప్రదాయం ప్రకారము రాజు మరణిస్తేనో లేదా విశ్రాంతి తీసుకుంటేనో తప్ప కొత్త రాజుకు రాజ్యాభిషేకం చేయటము సాధ్యం కాదు. పైగా రాజు లేదా రాజకుటుంబము అభీష్టానుసారమే కొత్త రాజుకు పట్టాభిషేకం జరగాలి. ఈ పరిస్థితిలో శాంతిదేవ మహారాజు అనుమతి లేకుండా నేను నిన్నెలా మకుటాభిషక్తుణ్ణి చేయగలను అని అడిగాడు.
వీరసింహుడు పట్టరాని ఆగ్రహంతో చూశాడు. మరుక్షణమే అతని భటులు రాజపురోహితుణ్ణి బంధించి కారాగారంలోకి తోశారు. వెంటనే మరొక కొత్త పురోహితుణ్ణి తీసుకుని వచ్చారు. వీరసింహుడి మగుటాభిషేకము హడావుడిగా జరిగిపోయింది. శాంతిదేవుడికి ఆప్తులు, విశ్వాసపాత్రులు అయిన వారందరినీ ఆస్థాన పదవుల నుంచి తొలగించి ఆయా స్థానాలలో తనకు విశ్వాసపాత్రులైన వారిని నియమించాడు వీరసింహుడు. సభ సమావేశమైన మొదటి రోజున వీరసింహుడు వృద్ధమంత్రితో, మంత్రివర్య, రాజ్యము వీరభోజ్యము అన్న సత్యం మీరెరిగినదే. అయితే శాంతిపురము చాలా కాలం నుంచి విజయయాత్రకు బయలుదేరలేదు. మన సైనికులు సోమరితనానికి అలవాటు పడిపోయారు. సాటి రాజులను జయించటంలోని ఆనందాన్ని అనుభవించలేని వారు రాజులని చెప్పుకోవటానికే అర్హులు కారు. అందువలన మనము ప్రప్రథమంగా ఏ రాజ్యం మీదకి దండెత్తటం ఉత్తమమో తెలియచేయటము అనుభవజ్ఞులైన మంత్రిగా మీ కర్తవ్యము అన్నాడు మీసాన్ని గోటితో దువ్వుతూ. వృద్ధమంత్రి లేచి నిలబడి మెల్లగా దగ్గి, సేనాధిపతి, ఒక్క విషయం అని ఏదో చెప్పబోయేంతలో వీరసింహుడు అడ్డుపడి, నన్ను సేనాధిపతి అని సంబోధించటానికి మీకెన్ని గుండెలు? నేను నిన్నటి వరకు సేనాధిపతినే కాదనను. కానీ ఈరోజు ఈ సుసంపన్నమైన శాంతిపురానికి తిరుగులేని రాజును. ఇకపై నన్ను సేనాధిపతి అని పిలవటం మానుకోవటము శ్రేయస్కరము అంటూ తన ఎడమ చెవి తెగిన సంగతి సభికులు కంటపడకుండా కిరీటాన్ని సర్దుకున్నాడు. చిత్తం. అయితే పొరుగు రాజ్యాల మీదకి దండెత్తడం కన్నా మన రాజ్యంలోని ప్రజల సుఖ సంతోషాల కోసము కృషి చేయటము పాలకుల ప్రధాన కర్తవ్యము అని నా అభిప్రాయము అన్నాడు మంత్రి. మీ అభిప్రాయం ఏదైనా కానియండి, పర్వాలేదు. తుది నిర్ణయం మేమే తీసుకుంటాం. అయితే తమరు రాజునైన నన్ను మహాప్రభు అని సంబోధించలేదన్న విషయం గుర్తించటం అవసరము అన్నాడు వీరసింహుడు కోపంగా. నేను వృద్ధుణ్ణైపోయాను. పాత అలవాట్లు మార్చుకోవటము అంత సులభం కాదు. కాబట్టి సెలవిప్పించారంటే మంత్రి బాధ్యత నుంచి వైదొలగి విశ్రాంతి తీసుకుంటాను అన్నాడు మంత్రి. మంత్రి పదవి నుంచే కాదు, మేం తలిచామంటే మీకు జీవితం నుంచే విశ్రాంతి ఇవ్వగలం మహామంత్రి అని అరిచాడు వీరసింహుడు ఆగ్రహంగా. మంత్రి మరేమీ మాట్లాడలేదు. నీ ఇష్ట ప్రకారమే కానివ్వు అన్నట్లు చేతులెత్తి సైగ చేశాడు. ఈ క్షణమే నిన్ను మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నాను అన్నాడు వీరసింహుడు. మంత్రి చేతులు జోడించి సభకు నమస్కరించి మౌనంగా బయటికి వెళ్ళిపోయాడు. వెళుతూ ఉన్న మంత్రిని చూసి వీరసింహుడు పరిహాసంగా నవ్వాడు. ఆ తర్వాత అతని అనుచరులందరూ సభ మారు మ్రోగేలా పకపకా నవ్వారు. వృద్ధమంత్రి ఆ రోజు సాయంకాలము యథాప్రకారము నగరం శివార్లలో ఉన్న శివాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని వస్తున్నాడు. సూర్యాస్తమయమై అప్పుడప్పుడే చీకటి అలుముకుంటున్నది. ఇరువైపులా చెట్లు, దట్టమైన పొదలు గల బాటలో మంత్రి నడుస్తున్నాడు. ఒక పొదచాటు నుంచి హఠాత్తుగా 3 భటులు ముందుకు దూకారు. ఒక భటుడు మంత్రి చేతులు పట్టుకున్నాడు. రెండవవాడు మంత్రి అరవకుండా ఆయన నోటిని చేత్తో బలంగా మూశాడు. మూడవవాడు దారి చూపగా ఇద్దరూ కలిసి మంత్రిని నిర్మానుష్యమైన ప్రదేశానికి బరబరా లాక్కుపోసాగారు. వాళ్ల పట్టు నుంచి తప్పించుకునే శక్తి మంత్రికి లేదు. అందువలన ఏం జరుగుతుందో జరగని అని ఆయన దేవుడిపై భారం వేసి ఊరుకున్నాడు. మూడవ భటుడి చేతిలోని కత్తి తళుక్కుని మెరిసింది. వాడు కత్తిని మంత్రి మెడకు గురిపెట్టి పైకెత్తాడు. కానీ మరుక్షణమే వాడి చేతిలోని కత్తి ఎగిరి దూరంగా ఉన్న ఒక బండపైన పడి కంగున మోగింది. వాడు బాధగా మూలుగుతూ వెనక్కి తిరిగి చూశాడు. మిగిలిన 2 భటులు మంత్రిని వదిలిపెట్టి ఏం జరిగిందో తెలుసుకోవటానికి చుట్టుపక్కల కలియజూశారు. కానీ అందుకు అవకాశమే లేకుండా క్షణంలో ఒక కత్తివేటుకు 3 తలలు ఎగిరి దూరంగా పడ్డాయి. మెరుపులాంటి ఖడ్గచాలనంతో 3ని హతమార్చిన మర్మవీరుడు మంత్రితో, రేపు తెల్లవారే వరకు ఈ హంతకుల మరణం గురించి ఎవరూ తెలుసుకోలేరు. రాత్రికి రాత్రే నువ్వు ఈ రాజ్యం వదిలి వెళ్ళి అమృతపురి చేరుకో అన్నాడు. మీరు అని వృద్ధ మంత్రి కృతజ్ఞతతో ఇంకేదో అనబోయాడు. మరేమీ మాట్లాడకు అని హెచ్చరించి మర్మవీరుడు మరుక్షణమే చీకటిలో కలిసిపోయాడు. మరునాడు సూర్యోదయం వేళ వీరసింహుడు రాజోద్యానంలో శాంతిదేవుడి నడకను అనుకరిస్తూ అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. అయినా శాంతిదేవుడి నడకలోని హుందాతనము అతనికి అబ్బలేదు. సూర్యోదయ సమయంలో ప్రకృతి సౌందర్యాన్ని తిలకించటంలో
శాంతిదేవుడు పరమానందం చెందేవాడు. ఆయన ప్రకృతిని ప్రేమించేవాడు. పైగా ఆయన హృదయంలో ఏ కుశాన భయం అన్నది ఉండేది కాదు. అందుకే ఆయన నడకలో నిండుదనం ఉండేది, గాంభీర్యం ఉట్టిపడేది. అయితే వీరసింహుడికి ప్రకృతి పట్ల ప్రేమ లేదు. ప్రకృతి ఏమిటి? తన్ను తాను ప్రేమించడం తప్ప ప్రపంచంలో మరెవరి మీద అతనికి ప్రేమ లేదు. పైగా ఏ క్షణాన ఎటువైపు నుంచి ఏ ఆపద ముంచుకొస్తుందో అన్న భయం. తను చంపలేకపోయిన శాంతిదేవుడు ఏమయ్యాడు? రాజ్యంలో తనని వ్యతిరేకించే వాళ్ళెందరున్నారు? వాళ్ళందరూ ఏకమై తనపై కుట్ర పన్నుతున్నారా? ఇలాంటి అనుమానాలతో అతడు అనుక్షణము లోపల భయపడసాగాడు. అందువల్ల అతని నడకలో నిలకడ లేదు, హుందాతనం లేదు. మహాప్రభో అని పిలిచాడు కొత్వాలు వీరసింహుని సమీపించి. ఏమిటి అన్నట్లు తిరిగి చూశాడు వీరసింహుడు. జరగకూడనిది జరిగిపోయింది మహాప్రభు అన్నాడు కొత్వాలు. అసలు జరిగిందేంటో చెప్పు అని గద్దించాడు వీరసింహుడు. కొత్వాలు చుట్టుపక్కల కలయ చూసి సమీపంలో ఎవరూ లేరని నిర్ధారించుకొని, వృద్ధమంత్రి మన భటుల నుంచి ప్రాణాలతో తప్పించుకున్నాడు ప్రభు అన్నాడు. ఏమిటి? మంత్రి తప్పించుకున్నాడా? అంటే నువ్వు ఆ పనికి మేకల్ని పంపావన్నమాట. ఇంతకీ ఎలా తప్పించుకున్నాడట ఆ ముసలి మంత్రి అని అడిగాడు వీరసింహుడు చాలా కోపంగా. ఆ విషయం తెలియచేయటానికి భటులు ప్రాణాలతో లేరు ప్రభు, వాళ్ళు ముగ్గురు హతులైపోయారు అన్నాడు కొత్వాలు మెల్లగా. చీచీ, మేకలని కాదు గొర్రె పిల్లల్ని పంపావు అని అరిచాడు వీరసింహుడు పట్టరాని ఆవేశంతో. ప్రభువులు క్షమించాలి, ఏం జరిగిందో తెలియదు గాని తెల్లవారేసరికి నగరం పొలిమేరలో భటులు ముగ్గురు చచ్చిపడి ఉన్నారు. అయితే ఒకటి మాత్రం ఖాయం, మన భటుల్ని మంత్రి చంపలేదన్నది నిజం. ఎందుకంటే మంత్రి కత్తి పట్టడము మనం ఎప్పుడూ చూడలేదు. అలాంటి వృద్ధ మంత్రి యోధులైన ముగ్గురు భటులని హతమార్చారంటే నమ్మశక్యంగా లేదు ప్రభు. ఆ పని వేరెవరో చేసి ఉంటారు అన్నాడు కొత్వాలు. ఎవరు చేశారంటావు అని అడిగాడు వీరసింహుడు. అదే అంతు చిక్కటం లేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవటానికి మన గూఢాచారులను వినియోగించాను అన్నాడు కొత్వాలు క్షమాపణ చెప్పుకుంటున్న ధోరణిలో. వీరసింహుడు మౌనంగా కొంతసేపు ఒకే చోట నిలబడి ఆ తర్వాత పిడికిలి బిగించి, ఈ అపాయాన్ని మనం మొగ్గలోనే చిదిమివేయాలి. ముద్రనిస్తే ప్రాణాలు తీస్తుంది. మనకు వ్యతిరేకంగా ఏదో కుట్ర జరుగుతున్నది. కుట్రదారులందరూ ఏకమై తిరగబడేలోగా మనం వాళ్ళ అంతం చూడాలి. అవును, నిన్న మన భటులని శాంతిదేవుణ్ణి గురించి ప్రశ్నించిన యువకుడెక్కడున్నాడు? వాడు కుట్రదారులలో ఒకడే ఉంటాడు అన్నాడు. ఆ యువకుడి పేరు వసంతుడు ప్రభు. అయినా వాడు కుట్రదారుడిగా కనిపించటం లేదు ప్రభు. అయితే రాజ్యాధికారాన్ని తమరు చేపట్టడం గురించి మాత్రము ఇంకా వ్యతిరేకిస్తూనే ఉన్నాడు. శాంతిదేవుడి క్షేమం గురించి అడుగుతూనే ఉన్నాడు అన్నాడు కొత్వాలు. పిచ్చిగా వాగకు. కుట్రదారు కాకుంటే మన అధికారాన్ని వ్యతిరేకించే ధైర్యం ఒంటరిగాడికి ఎలా వస్తుంది? వాణ్ణి వేధించండి, నిజం కక్కుతాడు అన్నాడు రాజు. వాణ్ణి అప్పుడే రకరకాల బాధలకి గురిచేశాం, కానీ ప్రయోజనం లేదు అన్నాడు కొత్వాలు. అలా అయితే వాణ్ణి వెంటనే హతమార్చు. ఆ నీచుణ్ణి నగర వీధుల గుండా వధ్యభూమికి లాక్కుపో. మన అధికారానికి ఎదురు తిరిగితే జరిగేదేమిటో నగర పౌరులందరికీ తెలిసి రావాలి. వాణ్ణి బహిరంగంగా ఉరితీయించు. ఆ దెబ్బతో ప్రజలందరూ గడగడలాడిపోతారు అని ఆజ్ఞాపించాడు వీరసింహుడు. కొత్వాలు సరేనని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజుకు ఎదురు తిరిగిన వసంతుడికి ఉరిశిక్ష విధించినట్లు అప్పటికప్పుడే చాటింపు జరిగింది. నగరాన్ని ఆనుకొని ఉన్న విశాల మైదానంలో అతన్ని ఉరితీయటానికి తగిన ఏర్పాట్లు జరిగాయి. ఆ రోజు మధ్యాహ్నము కారాగారం నుంచి నగర వీధుల గుండా వసంతుడి ఊరేగింపు బయలుదేరింది. ఆ సమయంలో నగర ప్రజలందరూ తనను చూసి మెచ్చుకోవాలని కొత్వాలు ముతగ రంగు వింత దుస్తులు ధరించి బలమైన గుర్రమెక్కి ఊరేగింపుకు ముందుగా, దూరంగా తప్పుకోండి, తప్పుకోండి అని మాటిమాటికి కేకలు వేస్తూ వెళ్ళాడు. వసంతుడికి విధించిన మరణశిక్షను చూసి నగర ప్రజలు భయభ్రాంతులైతారో లేదో కానీ తన గొప్పదనం చూసి అందరూ మెచ్చుకోవాలన్నది కొత్వాలు ఆకాంక్ష. అయినా హఠాత్తుగా అప్పుడే పొగమంచు కురవటంతో ప్రజలు కొత్వాలిని స్పష్టంగా చూడలేకపోయారు. దాంతో అతడికి కాస్త ఆశాభంగమైంది. కొత్వాలు ఎక్కిన గుర్రం వెనుకగా చేతులు బంధించబడిన వసంతుడు
అతనికి ఇరువైపులా భటులు నడిచారు. వాళ్ళకి వెనకగా ఆయుధాలు ధరించిన మరికొందరు భటులు నడుస్తున్నారు. వసంతుడు ఎలాంటి చలనము లేకుండా మౌనంగా నడుస్తున్నాడు. దారికి అడ్డు ఎవరూ లేరు. కానీ ప్రజల దృష్టి తన మీదకి ఆకర్షించడానికి కొత్వాలు మాటిమాటికి దూరంగా తప్పుకోండి, దూరంగా వెళ్ళండి అని అరవసాగాడు. హఠాత్తుగా ఎవరో కొత్వాలిని గుర్రంపై నుంచి బలంగా తోసేశారు. అతడు దబీమని క్రిందపడి విలవిలా తన్నుకోసాగాడు. మరుక్షణమే ఎవరో మెరుపులాంటి ఖడ్గచాలనంతో వసంతుడి చేతికి బంధించబడిన తాళను ఛేదించారు. వసంతుడు వెనుదిరిగి చూశాడు. ముసుగు వీరుడొకడు గుర్రమెక్కి నా వెనక కూర్చో అని హెచ్చరిస్తూ ఒక్క ఊపున కొత్వాలు గుర్రమెక్కి కళ్ళాన్ని పట్టుకున్నాడు. వసంతుడు కూడా మరుక్షణమే ఒక్క గెంతున గుర్రం మీదకి లంఘించి మర్మవీరుడి పక్కన కూర్చున్నాడు. గుర్రము శరవేగంతో వెళ్ళిపోయింది. భటులు భయాశ్చర్యాలతో మాట పలుకు లేకుండా నిలబడిపోయారు. కొత్వాలు మూలుగు విని స్పృహలోకి వచ్చి పరిగెత్తిపోయి అతన్ని మెల్లగా లేవనెత్తి కూర్చోబెట్టారు. నన్ను గుర్రంపై నుంచి క్రిందికి తోసిందెవరు? నా గుర్రం ఎక్కడా అని అడిగాడు కొత్వాలు బాధగా. గుర్రం పారిపోయింది అన్నారు భటులు. పారిపోయిందా అని అడిగాడు కొత్వాలు నిస్పృహతో. ఖైదీ కూడా తప్పించుకున్నాడు అన్నాడు మరొక భటుడు. ఖైదీ తప్పించుకున్నాడా? ఇంకేం, నా పని కూడా అయిపోయినట్టే అన్నాడు కొత్వాలు బాధతో మూలుగుతూ. ముసుగు వీరుడు అరణ్య మధ్యానికి చేరుకొని ఒక గుహ ముఖద్వారం ముందు గుర్రాన్ని ఆపాడు. ఇద్దరూ గుర్రంపై నుంచి క్రిందకు దిగారు. మీరే గాని రాలేదంటే ఈ పాటికి నా ప్రాణాలు పోయి ఉండేవి అన్నాడు వసంతుడు కృతజ్ఞతాభావంతో ముసుగు వీరుడికి చేతులు జోడిస్తూ. నిజమే, అయినా నువ్వేం అపరాధం చేశావు? నీకెందుకు మరణశిక్ష విధించారు అని అడిగాడు ముసుగు వీరుడు. శాంతిదేవ మహారాజు ఎక్కడున్నారు? రాత్రికి రాత్రే సేనాధిపతి రాజు ఎలా అయ్యాడు అని చాటింపు వేసిన భటులను అడిగాను. అంతే, నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా భటులు నన్ను బంధించారు. ఆ పైన రాత్రి ఎవరో అజ్ఞాత వ్యక్తులు 3 భటులను హతమార్చారట. వాళ్లను హతమార్చిన వారికి నాకు సంబంధం ఉందని వీరసింహుడి అధికారాన్ని కూలద్రోయటానికి వాళ్లతో కలిసి కుట్ర పన్నుతున్నానని నా మీద నిందారోపణ చేసి మరణశిక్ష విధించారు అన్నాడు వసంతుడు. అది సరే, శాంతిదేవుడికి ఏమైతే నీకేమి? ఆయన పైన నీకెందుకు అంత అభిమానము అని అడిగాడు ముసుగువీరుడు. శాంతిదేవ మహారాజు ప్రజలని కన్నబిడ్డల్లా పరిపాలించిన కరుణామయుడు. అటువంటి ధర్మప్రభువుకు ఏమైందో తెలుసుకోవటము మా కర్తవ్యం కాదా? పైగా వీరసింహుడు పరమ దుర్మార్గుడు. అధికారాన్ని చేపట్టిన క్షణం నుంచి మితిమీరిన గర్వంతో ప్రజలను హింసిస్తున్నాడు అన్నాడు వసంతుడు. నిజమే, మనం ఆ దుర్మార్గుడి అంతం చూడాలి. అయితే ఒంటరిగా కాదు, కలిసికట్టుగా ఆ కార్యం సాధించాలి. వాడికి వ్యతిరేకంగా ఉన్న వారందరినీ మనతో కలుపుకోవాలి అన్నాడు ముసుగువీరుడు. రాత్రి 3 భటులని హతమార్చింది మీరేనా అని అడిగాడు వసంతుడు. అవును, అయినా వాళ్ళని చంపాలన్న ఉద్దేశం నాకు లేదు. వాళ్ళు వృద్ధమంత్రిని చంపబోయారు. ఆ క్షణంలో ఆయన్ని కాపాడాలంటే ఆ హంతకులను హతమార్చడం తప్ప నాకు మరో మార్గం కనిపించలేదు. అందుకే అలా చేశాను. అధికారుల ఆజ్ఞానుసారము నడుచుకునే అమాయకులను ప్రాణాలు తీయటమంటే నాకు చిరాకు. ఈరోజు ఎవరి ప్రాణము తీయకుండా నిన్ను కాపాడగలిగినందుకు నాకెంతో ఆనందంగా ఉన్నది. పిరికి పందలే అమాయకులపైన కత్తి దూస్తారు. మనము మహోన్నత కార్యం సాధించటానికి దీక్షభూని ఉన్నాము. అందుకే మనము ధైర్యంగా పోరాడాలి అని చెప్పి ముసుగువీరుడు గుహలోపలికి వెళ్ళి కొన్ని మధుర ఫలాలు తీసుకుని వచ్చి వసంతుడికి ఇచ్చాడు. ఆ తరువాత అరణ్యం నుంచి అమృతపురికి చేరుకునే దగ్గరి మార్గం తెలియచేసి, నువ్వు అమృతపురికి వెళ్ళి నగరానికి పడమర సరిహద్దుల్లో ఉన్న మహాకాళి ఆలయాన్ని చేరుకో, అక్కడ కలుసుకుందాము అని చెప్పి గుర్రం మీద ఎక్కి వెళ్ళిపోయాడు. బందిపోటు యువరాజు జానపద నవల 3వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.